మనకు ఆషాఢ మాసంలో తొలి ఏకాదశి అంటే అందరికీ కూడా చాలా పవిత్రమైన మాసంలో వచ్చే మొదటి ఏకాదశిగా మనం భావిస్తాము. అయితే ముఖ్యంగా శ్రీ మహావిష్ణువు నిద్రకి ఉపక్రమించే సమయం అని కూడా మనం మాట్లాడుకుంటాం. శయన ఏకాదశి పరమార్థం ఏమిటి అసలు? లోకంలో నిద్ర అనేటటువంటి మాటలో శ్రీ మహావిష్ణువు పేరు వెళ్ళిపోతాను. ఆయన మనలా నిద్రపోడు. నిద్రపోకుండా కళ్ళు తెరుచుకుని మాత్రమే ఉంటాడు. ఈ విషయాన్ని ప్రత్యక్షంగా మనకి నిరూపించేటటువంటి వాడు పూరి జగన్నాథ స్వామి ఆలయంలో ఆ ముగ్గురు కూడా కళ్ళు తెరిచే ఉంటారు. ఎక్కడైనా ఓ మంచి ఉద్యానవనంలో పిల్లలందరూ కూడా ఆడుకుంటూ ఉంటే తల్లులు అలా కళ్ళు మొత్తం అక్కడే పెట్టి చూస్తూ ఉంటారు తప్ప కళ్ళు అలా రెప్ప వేసేటటువంటి విధానం కూడా వాళ్ళకి ఏదో అభ్యంతరంగానే ఉంటుంది. అంచేత ఏ భగవంతుడు ఉన్నాడో ఆయన లోకాన్ని రక్షించడానికి మాత్రమే ఉన్నాడో ఆయన ఈ తొలి ఏకాదశి అనేటటువంటి ఆషాఢ శుద్ధ ఏకాదశి నుండి కార్తీక శుద్ధ ఏకాదశి వరకు యోగ నిద్రకి పెడతాడు. ఏమిటి యోగ నిద్ర? ఓ ఆలయం ఉంది, ఆలయంలో ప్రతిష్ఠితుడైనటువంటి దైవం ఉన్నాడు. ఆయన చుట్టూ గిరగిరా గిరగిరా మనం ఏవో స్తోత్రాలు పాఠాలు ఇవన్నీ చదువుతూ వేదమంత్రాలు చదువుతూ తిరుగుతూ ఉంటే విగ్రహం ద్వారా అంటే ఆ కింద ఉన్నటువంటి యంత్రం ద్వారా ఎంత తపశ్శక్తిని విశేషంగా ఆ పైనుండేటటువంటి శిలామూర్తి విగ్రహంగా మారి మనకి ఆ శక్తిని అంతటినీ ఇచ్చేస్తుందో అలా కొన్నాళ్ళు అయిన తర్వాత ఆ విగ్రహంలోని తపశ్శక్తి తగ్గిపోతుంది. అందుకనే కొన్ని ఆలయాల్లో అర్చనలు ఏవి జరగకపోతే ఆలయాలు బూజుబుట్టి కనిపిస్తాయి లో భాగంలో. అంచేత ఎప్పటికప్పుడు తపశ్శక్తిని నింపుతూ ఉండాలి. ఈవేళ తిరుమల తిరుపతి దేవస్థానంలో శ్రీ వెంకటేశ్వరుడు కాళహస్తిలో మహానుభావుడు అంత అమోఘమైనటువంటి స్థితిలో ఉన్నారు. నీళ్లు నిప్పులు రాత్రి ఏ విధమైనటువంటి సౌకర్యము లేని ప్రయాణాన్ని చేసి కూడా క్షణంలో నెట్టేస్తుంటే మళ్ళీ వస్తున్నారు అంటే 6 ప్రత్యేకమైనటువంటి అర్చనలు సాగుతూ ఉంటాయి. కాబట్టి ఈయన బాగా ఆలోచించి నేను నా నుండి కోల్పోయినటువంటి తపశ్శక్తిని స్వయంగా మళ్ళీ తిరిగి తెచ్చుకోవడానికి ఎన్ని మాసాల కాలం నేను తపస్సుని చేయాలి అని ఆలోచించాడు. 4 మాసాలు అయినట్టయితే మిగిలిన 8 మాసాలకి సరిపోయి ఎందరు ఏ వాంఛలను అడుగుతున్నారో వాడి అర్హతను బట్టి తీర్చడానికి సరిపోతుందని ఆలోచించి 4 మాసాలు అక్కడికి వెళ్తాడు. కాబట్టి భగవంతుడికి తపశ్శక్తి క్షీణిస్తూ ఉంటుంది. అలాంటి తపశ్శక్తిని 4 నెలల కాలం పాటు అమోఘంగా పెంపొందించుకునేటటువంటి కాలం చాతుర్మాస్య కాలం. ఈ కాలంలో కానీ అద్భుతంగా భగవత్ ధ్యానాన్ని చేస్తూ ఉన్నట్లయితే చెప్పలేనంతటి శక్తి ప్రతి వ్యక్తికి పెరుగుతుంది. పరమేశ్వర అనుగ్రహం